జనరల్‌గా ఏందంటే అండి, గేదె పాలని రైతన్న డైరీ మొత్తం గేదె పాలను అందించలేదండి. రైతన్న డైరీ ఉంది ఓన్లీ గుంటూరులోనే. కానీ 2 తెలుగు రాష్ట్రాల మీద దాదాపుగా రోజుకి వచ్చేసరికి ఒక 2,00,00,000, 2.5 లీటర్ల పాలు పడతాయి. కానీ రైతన్న డైరీ చాలా చిన్నది. రైతన్న డైరీ గేదె పాలనే అందించలేదు. కాకపోతే నేనేం చెప్పేదేంటంటే, గేదె పాలు, ఆవు పాలు. ఆవు పాలు మంచిది కాదనేది నా ఉద్దేశం కాదండి. కానీ ఆవు పాలు ఒకప్పుడు పాలు లేని రోజుల్లో పాల కోసం పాల సామర్థ్యాన్ని పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కొన్ని సంకర జాతి ఆవుల్ని సృష్టించి వాటి ద్వారా మనం పాలని ఉత్పత్తి చేస్తున్నామండి. రాను రాను పాల ఉత్పత్తులు పెరిగే టైంలో అదేమైందంటే పూర్తిగా రైతు వారి దగ్గర నుంచి కమర్షియలైజ్ అయిపోయింది. కమర్షియలైజ్ అయిపోయి వాటికి ఏ ఆహారం మేపుతున్నారు, వాటికి ఎలాంటి దానాలు ఇస్తున్నారు, లేదంటే వాటి పాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనే దాని మీద ఎవరి దృష్టి లేదండి. నేను చెప్పేది ఏంటంటే, ఆవు పాలైనా తాగొచ్చు, ఆవు పాలు తాగొద్దని కాదు. ఆవు 10 లీటర్ల పాలు ఇస్తుందండి. 10 లీటర్ల పాలకి పూటకు 10 లీటర్ల పాలు ఇస్తాం వల్ల ఆ 10 లీటర్ల పాలని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన సమీకృత దానాలు రైతు అందిస్తున్నాడా, అది ఎవరు చెక్ చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు వ్యాపారమే చేస్తున్నారండి. మీరు చెప్పిన దాంట్లో డైరీలు, అన్ని డైరీలు ఆవు పాలు అంటున్నారు, గేదె పాలు ఇస్తున్నారా అంటున్నారు. అసలు గేదె పాలు ఇవ్వట్లే డైరీలు. జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు గేదెలు మీరు ఏమనుకుంటున్నారంటే, అందరూ అన్ని డైరీలు గేదె పాలు ఇస్తున్నాయా అని అంటున్నారు. గేదె పాలే ఇవ్వట్లేదండి. మేము అనేది ఏంటంటే, అందరూ ఆవు పాలే ఇస్తున్నారు. ఆవు పాలు ఎందువల్ల, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆవు పాలు అంటే, ఇవాళ కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన ఆవు పాల ప్రొడక్షన్ పెరిగిపోయింది. ప్రొడ్యూసర్ స్థాయిలో అక్కడ ఆవు పాలు పెంచడం వల్ల ఆవు పాలను తీసుకొచ్చి ఇక్కడ కూడా మనకు కావాల్సిన క్వాంటిటీల్లో తీసుకొచ్చి ఇస్తున్నారండి. మా ఉద్దేశం ఏంటంటే, తాజా పాలను ఇవ్వాలి, స్థానికంగా ఉండే యువతకు ఉపాధి కల్పించాలి. ఇక్కడుండే గవర్నమెంట్ డైరీలు ఎలా అయితే స్థానికంగా ఉండే రైతుల కోసం పనిచేస్తున్నాయో, బోనస్లు ఇచ్చో లేకపోతే ఇంకో రకంగా పనిచేస్తున్నాయో, అదేవిధంగా ఇక్కడ ఉండే డైరీ నాలెడ్జీలో పాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఇక్కడ రైతు నుంచే పాలు సేకరించాలి. ఇక్కడ రైతుకి, ఇక్కడ కస్టమర్కి ఏ క్వాలిటీ కావాలి, ఏం పాలు కావాలో ఆ పాలనే సప్లై చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇవన్నీ నా వ్యాపారం కోసం కాదండి. నేను అమ్మితే బాగా ఏం నమ్ముతానండి, ఈ రాష్ట్రంలో కావాల్సిన పాలని నేను అమ్మలేను. ఇక్కడ చాలా రకాల విభిన్నమైన కోణాలు ఉంటాయి, రకరకాల వర్గాలు, రకరకాల వైషమ్యాలు ఉన్నాయండి. చాలామంది ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ మనం పాల పేరుతోటి మోసపోతున్నాం అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆవు పాలుగా అమ్మండి. ఇప్పుడు కొంతమంది కొంత వాదన చేస్తూ ఉంటారు, ఆవు పాలు మంచిది కాదా అని. ఆవు పాలు మంచిది కాదని మేము ఎక్కడ చెప్పమండి. ఆవు పాలు మంచిది కాదని ఎవరు చెప్పారు? ఆవు పాలు వేరు, గేదె పాలు వేరు. అలాగే ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్తాం సార్. వెళ్ళిన తర్వాత మామూలుగా మనం కలాకాని తినాలనుకుంటే మామూలుగా 20 రూపాయలు అయింది పీసు. అదే ఒక లడ్డు తినాలంటే 5 రూపాయలు అయింది. స్వీట్ పేరుతోటి లడ్డుని తినలేంగా 20 రూపాయలు పెట్టి లడ్డుని తినగలుగుతామా? లేదు, దాని రేటు దానికి ఇచ్చి కొనుక్కుంటాం. అలాగే దేని రేటు దానికి ఇచ్చి కొనండి. వాల్యూ ఉన్నదాన్ని వాల్యూగా, వాల్యూ తక్కువగా తీసుకోవాలి. నేనేమంటానంటే, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఆవు పాల పేరుతోటి. దేశీ ఆవు పాలు కాదు మనం తాగుతుంది, ఆవు పాల పేరుతోటి మనం ఇంత రేటు కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నప్పుడు గేదె పాలనే కొనుక్కోవచ్చు కదా. గేదె పాలని అమ్మాలి. మనం ఇచ్చేది గేదె పాలు అయినప్పుడు గేదె పాలని పెట్టడంలో తప్పే ఉంది. అదే తప్ప అంతకు మించి ఆవు పాలు మంచిది కాదు, గేదె పాలు మంచిది కాదని కాదు. ఇప్పుడు మీరు చికెన్ తినాలనుకుంటారండి, మటన్ తినాలనుకుంటారు. మటన్ అయితే 1000 రూపాయలు, చికెన్ అయితే 150 రూపాయలు. రెండింటిని కలిపితే 800కి అమ్మితే కొంటారా? అది కల్తీ కదా, రెండు మాంసమే కదా, నాన్ వెజే కదా. నాన్ వెజ్ అనే పేరుతోటి రెండింటిని కలిపితే తింటారా మీరు? పోయిద్దిగా. అలాగే దేని రుచి దాంది, దేని టేస్ట్ దాంది. గేదె పాల టేస్ట్ గేదె పాలది, ఆవు పాల టేస్ట్ ఆవు పాలది. దేని పేరుతోటి దాన్ని నమ్ముకుందాం. ఖచ్చితంగా అది నేను చెప్పేది ఏముందండి, అందరికి తెలియదా? మీకు తెలవదా? మీరు తాగుతుంది కూడా అదే కదా. ఈ రాష్ట్రంలో ఇచ్చే అన్ని గేదె పాలు లేవని మీరే చెప్తున్నారు. మీరే నన్ను క్వశ్చన్ అడిగారు, అన్ని గేదె పాలు ఉన్నాయా అని. అన్ని గేదె పాలు లేనప్పుడు అసలు గేదె పాలను సపరేట్గా అమ్మి దానికి వాల్యూ ఎందుకు తీసుకురాకూడదు? దానికి వాల్యూ తేవడం ద్వారా ఇక్కడ ఉండే రైతు ఇంకా ఎక్కువ ప్రోత్సాహానికి గురవుతాడు కదా. వాడిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. అప్పుడు అతను ఇంకో 4 గేదెలు కొనుక్కుంటాడు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల ప్రకారం గేదెల రైతులు డెవలప్ అవుతారు కదా.
అలా ఎందుకు చేయట్లేదు, మనం అట్లా ఎందుకు చేయలేకపోతుంది ఈ వ్యవస్థ? అది ప్రశ్నించేవాళ్ళు లేరండి, ప్రశ్నించేవాళ్ళు లేరు, తీరిక లేదు ఎవరికి. హడావిడిగా ఉన్నారు అందరూ. అందువల్ల ఏం తాగుతున్నాం, ఏం తింటున్నాం అని చూసే పరిస్థితి కూడా లేదండి. ఇవాళ ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే, కస్టమర్ బేస్డ్ పాయింట్లో ఇప్పుడు వాళ్ళు కావాల్సిన చోటుకి వెళ్ళి టూర్లాగా అట్లాగా ఇట్లాగా వెళ్తారు కదా, ఈ డైరీలకు కూడా వెళ్ళాలి, వెళ్ళి చూడాలి వాళ్ళు ఏం ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడి నుంచి పాల్గొంటున్నారు అనే ఇది కూడా తెలుసుకోవడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు కొనుక్కునేవాడికి డబ్బులు ఇచ్చేవాడికి హక్కు ఉంటుంది, అడిగే హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుని తెచ్చుకోవడంలో తప్పే ఉంది. నా దగ్గరకు వచ్చారనుకోండి, నేను మా డైరీ తిప్పి చూపిస్తా, నేను ఎక్కడ పాలు తీసుకొచ్చానని కూడా చూపిస్తా, నాకున్న డైరీ ఫామ్లు కూడా చూపిస్తాను నేను.